సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కందూరి ఐలయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని బీజేపీ ప్రభుత్వం అరెస్టుకు నిరసనగా కుకునూరుపల్లి మండల కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి మార్కెట్ కమాన్ మీదుగా కుకునూరుపల్లి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్ నాయకులతో వెళ్లి రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం రాస్తారోకోలో ఐలయ్య మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రశ్న పత్రాలను ఎంతో బందోబస్తు వద్ద కట్టుదిట్టమైన భద్రతతో ఉంటాయి. అలాంటివి నీట్ పరీక్షా పత్రాలు ఎలా బయటకు వస్తాయి? సంవత్సరాల తరబడి మధ్యతరగతి కుటుంబాల వారి పిల్లలు ఉన్నత స్థాయిలో చూడాలని కలలు గాని వారి పిల్లలను చదివిపిస్తే వారి కలలను వారి ఆశలను మంట కల్పింది ఈ ప్రభుత్వం అన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన ఈ బీజేపీ ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, ఇలాంటి ఘటన మళ్లీ పునరావృతం కాకుండా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపడితే వారికి సంఘీభావం తెలపడానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ వెళ్తే రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం, బీజేపీ ప్రభుత్వ అధర్మ పాలన చేస్తూ రాహుల్ గాంధీని అరెస్టు చేయడం, విద్యార్థులను లాఠీలతో కొట్టి కంకరరాళ్లతో తలలు పగలగొట్టడం దురదృష్టకరమన్నారు. ఈ పాలనలో ఎలా బతకాలి? సామాన్యమైన ప్రజలు ఈ ప్రభుత్వంలోనైనా ఏదైనా సంబంధిత శాఖ మంత్రిత్వంలో అవినీతి జరిగితే ఆ సంబంధిత శాఖ మంత్రులు రాజీనామా చేశారు. కానీ ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజేషన్ అధ్యక్షులు కంకనాల మల్లేష్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్ రెడ్డి, రాజు, వెంకటాపురం ఉప సర్పంచ్ కరుణాకర్, వార్డు మెంబర్ కొంత కరుణాకర్, మధు, మాజీ సర్పంచ్లు మాదిపల్లి రాజలింగం, కోట శ్రీనివాస్, రాయవరం వెంకట్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సత్యం, బ్యాక్స్ డైరెక్టర్ నరసింహాచారి, కర్రోళ్ల ప్రవీణ్, మారపక శివకుమార్, జైపాల్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, లింగాల సత్తయ్య, భరతరాజు, సున్నం భిక్షపతి, ప్రతిరాములు, బచ్చలి బాబు, బచ్చలి రవీందర్, కరుణాకర్ చారి, చీరపైన రమేష్, కందూరి నర్సింహులు, మేదినీపురం బురుగుర్, యాదగిరి, కొనేపల్లి విక్రమ్ గౌడ్, మంగోల్, సుదర్శన్ చారి తదితరులు పాల్గొన్నారు. పొద్దుగల ఫ్యూచర్లో నవ నిర్మాణం దేశానికి విద్యార్థులు అని చెప్పి వాళ్ళు అడిగితే విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం ఎంతవరకు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నీతిమంతమైన పాలన అని నేను అడుగుతున్నా. దయచేసి ఇటువంటి మునుముందు కూడా కావద్దు. ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా ఏదైనా లీకేజ్ జరిగితే ఆ మంత్రి పదవి అనేది రాజీనామా చేసిరు వాళ్ళంతలో వాళ్ళే నైతిక బాధ్యత వహించి. కానీ ఈ బీజేపీ ప్రభుత్వం ఏ నైతిక బాధ్యత వహిస్తలేదు. ఇంకా ఎంతమంది ప్రాణాలు తీసుకున్నామని చెప్పి చూస్తుందో ఈ విధంగా మనం చూస్తున్నాం. ఇంకా